ఆయన డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండడం కోసమే. ఒకవేళ ఇస్తే మరి మీరు ఇందాక ప్రస్తావించినట్టు భారతి గారు ఇంట్లోకి రానివ్వరు అనే భయం బాగా ఉంది ఆయనకి. అంతకుముందు కూడా చాలా సార్లు ఆయన డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టకుండా వెళ్లి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు డిక్లరేషన్ పెడితే మరి అంతకుముందు పెట్టకుండా వెళ్ళినందుకు అది ఒక కేసు అవుతుంది. ఇంకొకటి, ఆయన క్రైస్తవుణ్ణి అని ఒప్పుకొని ఆయన డిక్లరేషన్ ఇస్తే హిందూ ఓట్లు పోతాయేమో, అదొక డ్రామా. ఇప్పుడు ఇట్లా ఈ ఈ ఈ సందిగ్ధంలో ఆయన అసలు ఎందుకు వచ్చిన గోల్లే అని ఎగ్గొట్టి ఎగనామం పెట్టేశాడు. ఫస్ట్ ఏమో నేను తిరుపతి కాలు నడకన వస్తా, వచ్చి గుండు కొట్టించుకుంటా, కొండ ఎక్కుతా, అది ఎక్కుతా, ఇది ఎక్కుతా అన్నాడు. ఇంకా ఆ తర్వాత రోజు అసలు అడ్రస్ లేడు. నా కాలు బెణికిందనో లేకపోతే ఏదో ఒక కారణం చెప్పి అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అని. అంతకు ముందు ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే మీరు రూల్ ని వాళ్ళ అడ్డుకుంటున్నారని ఆ గవర్నమెంట్ లో నెపాన్ని మీ తీసేశారు. మీద వేశారు.